ఇప్పుడు ఒక తండ్రికి పుట్టిన పిల్లలు చక్కగా ఆయన చేతిలోనే పెరిగి చక్కగా గొప్పోళ్ళయ్యారు. గొప్పోడైన తర్వాత ఒక నాన్న లేడు, ఆడు ఎప్పుడో చచ్చాడు అనే మాట మాట్లాడితే నిజంగా ఆ కన్న తండ్రికి ఎంత బాధగా ఉంటుంది. మన కళ్ళ ముందే మన పిల్లలు నాన్న మేము ముందుకు వచ్చారు వాళ్ళందరిలో, మన చుట్టూ ఉన్న వాళ్ళందరిలోనూ మనకు ఎంత గౌరవం పడుతుంది. నా పిల్లలండి అంటారు. ఓ చాలా సంతోషం. ఇప్పుడు మన అందరూ ఉన్నారు, మన పిల్లలు నాన్న ఇంకొక దగ్గరికి వెళ్ళారు ఇంకో ఒరే ఏంటిది అరే నా కొడుకు కదరా నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాన్న అంటావు ఇట్రా అంటే లేదు లేదు నువ్వు మా నాన్న కాదు ఈయనే మా నాన్న మా అమ్మ చెప్పింది అనడంకో అవ్వా నిజంగా వాళ్ళందరూ ఎంత అనుకుంటుంది మనకి. ఈరోజు చాలామంది అలాగే చేస్తున్నారు. పరలోకపు తండ్రిని విడిచిపెట్టేసి ఇదిగో ఇతనే మాకు తండ్రి, ఇదిగో ఇతనే మాకు దేవుడు, ఇతనే మాకు ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది ఎంత బాధాకరం, ఇదంతా ఆవేదన పరిస్థితి. అంటే వీళ్ళకి ఏదో కలిగి ఉన్న దాన్ని బట్టి వాళ్ళని దేవుడు అంటున్నారు. ఏదైనా పాలా సాయం చెప్తే దేవుడైన బాబు మీరు అంటున్నారు. ఇతనా దేవుడు మనకు మనం సహకరించుకోవాలి, మనం సాయం చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. మేలు చేసుకోవడం తప్పలేదు, మేలు చేసినంత మాత్రాన అతను దేవుడైపోతాడా? అసలు దేవుడు నాకు ఇతని ద్వారా మంచి మేలు చేయడానికి మాట ఎంత బాగుంది. అలాంటి మాటలు మాట్లాడట్లేదు. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఎవరు మేలు చెప్తే వాళ్ళ దేవుడు అంట. అలా చేశారు. సో అది మాత్రం పద్ధతి కాదు. దేవుడు చాలా బాధపడతాడు. మనం బాధపడతాం కదా, మన కళ్ళ ముందు మన పిల్లలు వేరొకరు నాన్న అంటే బాధపడతామా? సో దేవుడు కూడా అలాగే బాధపడతాడు. ఆయన బాధపెట్టి పరిస్థితి మీరు ఉండకూడదు. అయితే ఇప్పుడు అపోస్తల కార్యాలు 17-26 ఆయన అంటున్నాడు ఆయన వెతికేవారు కావాలట ఆయనకి, ఆయన వల్ల మనం పుట్టామని కూడా చాలా క్లియర్గా తెలియజేస్తున్నాడు ఆయన.